రేపటి నుంచి గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కాబోతున్నాయి. IIIT జంక్షన్లో 90 రోజుల పాటు ట్రాఫిక్ డైవర్జన్ అమలు కాబోతోంది. DLF గేట్ 1 నుంచి రోడ్డుని క్లోజ్ చేయబోతున్నారు. ఫ్లైఓవర్ పనుల కారణంగా గచ్చిబౌలిలో ఈ ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. IIIT పరిసరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి, వాటినే వినియోగించాలి అని పోలీసులు సూచిస్తున్నారు. గచ్చిబౌలిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. గచ్చిబౌలి IIIT పరిసర ప్రాంతాల్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూలై 1 నుంచి 90 రోజుల పాటు కూడా ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు గచ్చిబౌలి ట్రాఫిక్ ఏసీపీ ఉన్నారు చంద్రశేఖర్. ఒకసారి మాట్లాడదాం. IIIT జంక్షన్లో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ టేకప్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా DLF జంక్షన్ అంటే టువర్డ్స్ మనకు లింగంపల్లి నుంచి వచ్చే వాళ్ళు DLF వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి మనం అలౌ చేయడం జరగదు. వాళ్ళందరూ కూడా గచ్చిబౌలి జంక్షన్ నుంచి టువర్డ్స్ రాడిసన్ నుంచి DLF వెళ్ళడానికి అవకాశం ఉంది. అట్లాగే కొండాపూర్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా అంజయ్య నగర్ దగ్గర నుంచి యూటర్న్ చేసుకొని DLF జంక్షన్ లేదా గచ్చిబౌలి జంక్షన్ నుంచి యూటర్న్ చేసుకొని DLF జంక్షన్ ద్వారా వాళ్ళు ఆఫీసెస్కు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ చాలా పీక్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ఆ రూట్ అంతా క్లోజ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళకి కల్పిస్తున్నారు? అవునండి, ప్రత్యామ్నాయాలు అంటే మనకు ఒక 2-3 రూట్స్ ఉన్నాయండి. లింగంపల్లి నుంచి మేజర్గా మన ఎక్కువగా ట్రాఫిక్ రావడం జరుగుతుంది. వారందరూ గచ్చిబౌలి స్టేడియం దాటిన తర్వాత గచ్చిబౌలి ట్రాఫిక్ PS ప్రజెంట్గా ఉన్నది, దాని ముందు నుంచి వెళ్ళేవారు రెగ్యులర్గా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అట్లాగే అక్కడ అలౌ చేయకుండా గచ్చిబౌలి జంక్షన్ వరకు పంపించడం జరుగుతుంది ఒకటి. అట్లాగే విప్రో నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సో వారికి విప్రో నుంచి IIIT రాకుండా విప్రో నుంచి వాళ్ళు నానకరామ్ కూడా అట్లాగే ORR మెర్జింగ్లో కనెక్ట్ అయ్యి గచ్చిబౌలి జంక్షన్ కూడా రాకుండా మన PGR ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళొచ్చు. వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. PGR ఫ్లైఓవర్ తీసుకుంటే రాడిసన్ దగ్గర డౌన్ అవుతారు. అటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే DLFలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీస్ అందరూ కూడా కన్వీనియంట్ ఉన్నటువంటి ప్లేస్ అది. ఇప్పటి నుంచి 90 డేస్ పాటు కంప్లీట్గా క్లోజ్ సార్, లేదు అంటే ఏమన్నా కొంత స్పేస్ ఇచ్చి వెహికల్స్ అంటే ఒక రోడ్ క్లోజ్ చేసి ఇంకొక రోడ్డు విధంగా పోయేలాగా ఏమైనా చేస్తారా? లేదండి, తొందరగా అంటే స్పీడ్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు గమనించి ఉంటారు, అక్కడ కాలమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం రేజ్ అయినాయి. ఆ కాలమ్స్ రేజ్ చేయడం కొరకు ఇబ్బంది కలుగుతుందనే దాంట్లో సేఫ్టీని కన్సర్న్ చేసుకుంటూ ఇది కంప్లీట్ జరిగింది. 3 months లోపల మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఈ 3 months మాత్రం మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కమిటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ సంబంధించి కూడా మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా, దాని ప్రకారంగా వాహనదారులకి అటు IT ఉద్యోగులకి మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అడ్వైజరీస్ ఆల్రెడీ త్రూ సోషల్ మీడియా ఛానల్ ద్వారా పంపించడం జరిగింది. గూగుల్లో కూడా మేము దానికి ఫాలోఅప్ చేసుకొని ఆ రూట్ బ్లాక్ చూపిస్తాము. చేసినప్పుడు ఆటోమేటిక్గా నియరెస్ట్ రూట్ నుంచి ఈ కమ్యూటర్స్కు డైరెక్షన్స్ చూపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది పరిస్థితి. రేపటి నుంచి సుమారు 90 రోజుల పాటు కూడా ఈ IIIT జంక్షన్ దగ్గర పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి IT ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా టైంకి సంబంధించి కూడా అంటే కొంత ముందుగానే బయలుదేరడము, అంతేకాకుండా ఎవరైతే MNCకి సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకేసారి అందరినీ వదిలిపెట్టకుండా వాళ్ళ టైమింగ్స్ని ప్రకారం వాళ్ళని బయటికి పంపిస్తే కొంత ఈ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. దాదాపు ఇది 3 నెలల పాటు వరకు కూడా ఇటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సహకరించాలంటూ కూడా ఏసీపీ చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.